హలో పిల్లలు, బాగున్నారా? మా కథలు బాగున్నాయా? సరే, మరి ఆలస్యం చేయకుండా మరో కథ విందామా? ఒక మధ్యాహ్నం గాడిద గడ్డి వేస్తూ ఉంది. దానికి తనవైపే వస్తూ ఉన్న నక్క కనిపించింది. నక్క ఆకలితో ఉందని, తనను చంపుతుందని గ్రహించింది. నక్క జిత్తులు మారినది. దాని పథకము వేరే ఉంది. అది చాలా బద్ధకస్తురాలు. గాడిద తన దగ్గరికే రావాలని దాని కోరిక. కుంటుతున్నట్లు నటించింది. తెలివితక్కువ గాడిద నక్క దగ్గరికి వెళ్ళింది. మిత్రమా, కుంటుతున్నావెందుకు? కాలికి దెబ్బ తగిలింది జవాబిచ్చింది నక్క. గాడిద అనాలోచితంగా అంది, పాపం ఆకలిగా ఉన్నట్లుంది. కాలికి దెబ్బ కూడా తగిలింది. వేటాడలేవు, నన్ను తిను. ఈ పుణ్యం చేసినందుకు వచ్చే జన్మలో మనిషిగా పుడతాను. నక్క అన్నది, నాకు నిన్ను తినాలని లేదు కాని తప్పదు అంటున్నావు కాబట్టి తింటాను. అప్పుడుగాని గాడిదకు తానెలా ప్రమాదంలో ఇరుక్కున్నదో అర్థం కాలేదు. అది ఇలా అంది, నా వెనక కాలిలో ముళ్ళు దిగింది. ముందు కొంచెం దాన్ని తీసి తర్వాత తిను. నక్క సరే అంది. గాడిద వెనక వైపుకు వెళ్లి దానికి కాలిలో ముళ్ళు కోసం వెతకసాగింది. గాడిద తన బలమంతా ఉపయోగించి నక్క ముఖంపై తన్ని పారిపోయింది. నీతి: ఆపదలో కూడా తెలివిగా ఆలోచిస్తే రక్షణ దొరుకుతుంది.